Here is the non-spoiler review of this series, కోర్టు కచేరీ తెలుగుడు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ సిరీస్ వచ్చేసి 2 hours 50 minutes రన్ టైమ్తో సోనీ లివ్లో స్ట్రీమ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి 25 minutes, సెకండ్ ఎపిసోడ్ కూడా 25 minutes, థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes, ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసి 45 అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసి 55 minutes రన్ టైమ్తో ఓవరాల్గా 2 hours 50 minutes రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతుంది. ఒక 10 minutes తీసేగా టైటిల్స్ 2 hours 40 minutes రన్ టైము 5 episodes. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఈ సిరీస్ అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా స్థనార్థి శ్రీకుట్టన్ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. దాంతోపాటు వార్ 2 మూవీ అంధేరా వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. దాంతోపాటు సూర్యాపేట జంక్షన్ అండ్ వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ, వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ, సంగీత్ శోభన్ గారి గ్యాంబ్లర్స్ మూవీ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది, చెక్ చేయండి. రివ్యూస్లో ఎటుకిచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని కనుక వెళ్తే, కోర్టు కచేరీ అంటే కార్యాలయం అని అర్థం. ఇంకా ఈ సిరీస్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని ట్విస్టులు, అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ తప్ప మిగతాది ఏమి నచ్చలేదు. నాకు ఎందుకు నచ్చలేదు అనేది క్లియర్గా చెప్తాను. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఎవరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ బాగుంది ఈ సిరీస్కి, యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. ముఖ్యంగా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వాళ్ళ తండ్రి లాయరు, కొడుకును కూడా లాయర్ చేద్దాం అనుకుంటాడు, కానీ కొడుకుకి ఇష్టం ఉండదు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా ఇష్టం లేని పని చేసే యువకుడి కింద బాగా చేశాడు హీరో యాక్టింగ్. వాళ్ళ నాన్న క్యారెక్టర్ బాగా చేశారు. ఇంకా కొంతమంది క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళు బాగా చేశారు. ఇంకా హీరో వాళ్ళ ఫాదర్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతను కూడా బాగా చేశారు. మళ్ళీ వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా ఒకళ్ళు వాదిస్తారు కేసు, ఒక లేడీ, ఆవిడ బాగా చేశారు యాక్టింగ్. మిగతా యాక్టింగ్ అంతా బాగుంది. మధ్యలో కొన్ని ట్విస్టులు, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అంతే. మైనస్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోతాం. మైనస్ పాయింట్స్ అయితే మాత్రం అసలు విడాకుల కేసుని అసలు 2 hours 40 minutes అసలు ఎలా లాగాలనిపించింది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు సిరీస్ తీసేటప్పుడు ఒక క్రిమినల్ కేసు ఉండుంటే బాగుండేది. ఈ చిల్లర కేసు కింద ఎందుకండి ఈ కేసు ఎవరు కావాలని చెప్పారండి బాబు. అసలు అది కూడా కష్టమే, డైవర్స్ కేసు కూడా, కానీ సిరీస్ ఒక టైం పెట్టి చూసేటంతలాగా అయితే లేదు. పోనీ ఎగ్జిక్యూషన్ ఏదైనా బాగుందంటే అది కూడా కరెక్ట్గా లేదు, ఏదో సోది కింద అనిపించింది నాకైతే. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. నాకైతే ఈ విడాకుల గోల కోర్టు కచేరీ అయితే నాకైతే నచ్చలేదు. ఎవరైనా ఫైనల్గా వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2. యాక్టింగ్కి, మధ్యలో మ్యూజిక్కి, కొన్ని ఎమోషనల్ సీన్స్కి, ఒక 2-3 ట్విస్టులకి కాను ఓవరాల్గా నేనైతే 1.5 out of 5 ఇస్తాను. ట్విస్టులు, మ్యూజిక్, కొన్ని ఎమోషనల్ సీన్స్ పరంగా మాత్రమే. అంతేనండి. ఈ సిరీస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. డబ్బింగ్ అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.